లేడీస్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి తప్ప వాళ్ళ హెల్త్ కోసం ఎందుకు పట్టించుకోరు మేడం? ఎగ్జాక్ట్లీ, అదే కదా ఈ నేషనల్ ఉమెన్స్ హెల్త్ డే. మన ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలుసుకుందాం. ఎంగేజ్లో ఉన్న చాలా మంది ఆడపిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి ఆలోచిస్తుంటారు, భయపడుతుంటారు కదా మేడం. ఎస్, పీరియడ్స్ ఆర్ న్యాచురల్, అది దాచేది కాదు. పీరియడ్ ప్రాబ్లమ్స్ ని ఎర్లీ ఏజ్ లో మనం అడ్రస్ చేస్తే లాంగ్ టర్మ్ ఇష్యూస్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ రోజుల్లో మహిళలు నాకు టైం లేదు, నేను చాలా బిజీ అని హెల్త్ చెకప్ చేయించుకోవడం లేదు. లేడీస్ కి ఏ ఏజ్ లోనైనా హెల్త్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హెల్త్ చెకప్ స్కిప్ చేయడం వల్ల డయాగ్నోసిస్ డిలే అవుతుంది. సో సెల్ఫ్ కేర్ సెల్ఫిష్ కాదు, ఇట్స్ అవర్ స్ట్రెంగ్త్. లేడీస్ ప్రెగ్నెన్సీలో లేదా ప్రెగ్నెన్సీ కోసం తప్ప చెకప్స్ చేయించుకోవడం లేదు. సో లేడీస్కి మెటర్నిటీ కేర్ మాత్రమే కాదు, పోస్ట్ డెలివరీ చెకప్స్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, థైరాయిడ్ టెస్ట్లు, ఇలా ఒక కంప్లీట్ కేర్ అవసరం. మేడం, 40 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఈ ఏజ్ లో లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికోసం రెగ్యులర్ హెల్త్ చెకప్, క్యాన్సర్ స్క్రీనింగ్, పాప్స్మియర్, మామోగ్రామ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మెనోపాస్ అంటే ఇంతేనా? అది సైలెంట్ గా భరించాల్సిందేనా? మెనోపాజ్ అంటే ఎండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కాదు. ఈ కీళ్ళ నొప్పులు, నిద్ర పట్టకపోవడం, మూడ్ డిస్టర్బెన్సెస్ ట్రీటబుల్. She deserves dignity at every step of life. She never stops caring. We care for her at Kim's Cuddles, Guntur.